సారీ చేసినామా చాలా నట్టం మేడం. అన్ని డబ్బులు మా సొంతం కాదు, అన్ని అప్పులే మేడం. వచ్చి ఏడుతుంటే ఎందుకు ఏడతావు అని అంటాడు. అన్ని బాగా చిన్న పిల్లలు ఉన్నారు, చేన్లు చేసుకునేటోళ్ళం కాదు మేము. పోయి ఆ పక్క పోయి ఏడుతుంటే ఎందుకు ఏడతామంటే కాయలని పట్టుకొని ఏడుతున్నా మేడం నేను. అందుకు వద్దు మనకి అన్ని అప్పైనా తెచ్చుకోండి. భగవంతుడు చేసి పండగ చేసుకోకుంటే ఎందుకు ఎడతా, పిల్లలు ఉన్నారు చేయి తింటారు అంటున్నాడా. ఎట్లా ఏ అప్పు తెచ్చుకుంటే మనము అని అంటున్నా. బాధపడుతున్నా మేడం. కాయలు అయితే అట్లా కొండవి పెట్టుకున్నా మేడం. చిన్న కాయలు ఎంత బాగా చిన్న సంతోషం అవుతుంటే బాగా చేను చూసి కాయలు మేడం. అట్లా కాయలు తీసుకొని పోతుంటే ఎందుకు తీసుకుంటావు ఇవి పాడే ఈడే అంటాడు మేడం. చిన్న పిల్లలు మేడం. ఫస్ట్ లో బాగుండేది అట్లా పని వేయటోళ్ళు మేడం. మేమైతే ఏమి ఇట్లాంటి సేల్ ఎప్పుడు చేయలే మేడం. మేము దేవుడు దేవుడే నిన్న ఏమంటే చేసిండేది ఏం చేస్తామన్నా నట్టం బాగాలేదు. అది ఏమంటే మాట్లాడదాము వాళ్ళతో. ఇప్పుడే ఇందాకే 33% ఎబో డ్యామేజ్ ఉంటే పెట్టమన్నారు మేడం. అది ఆర్ఎస్కే వాళ్ళందరినీ పంపించాను మేడం. నిన్ననే కదా మేడం జరిగింది, మొన్న నిన్న. అవునవును 2 రోజులే. నేను రిపోర్ట్ ప్రిలిమినరీ కూడా ఆల్రెడీ పంపించేసిన మేడం. అదేమో కొంచెం పర్సనల్ గా తీసుకొని ఒకవేళ ఎన్ని రోజుల్లో పడచ్చమ్మా డబ్బులు చెప్పలేం మేడం. అది ఎన్ని రోజులు వస్తాయి అనేది అంటే అప్రాక్స్ 1 month 20 days కూడా మళ్ళీ వస్తారు మేడం ఇన్స్పెక్షన్ కి. టీమ్ వస్తారు మేడం. ఫండ్స్ గురించి సెంట్రల్ ఫండ్స్ అదే మాక్సిమం చూడండి మా. ఎవరికి ఏమీ నష్టం కలుపుకోకున్నట్ల ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం మీరు ఫాలో అప్ చేస్తే అవుతాయి. సరే మేడం, అందరికి చెప్పారులేదు మేడం. అదే ఎందుకంటే వాళ్ళకి టైం టు టైం అప్డేట్ చేయడము కొంచెం ఫాలో అప్ చేస్తే ఐడియా ఉంటుంది కదా. థ్యాంక్ యూ. మేము కూడా వీటినన్నిటినీ కూడా ఇందాక మరి మొక్కజొన్న పంట గురించి అక్కడ జరిగిన నష్టం గురించి ఇందాకే మనకి ఏవో గారు అగ్రికల్చరల్ ఏవో గారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయనకు కూడా పార్టీలకు అతీతంగా మరి అటువంటివన్నీ చేయకుండా ఖచ్చితంగా మరి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం అందే విధంగా వాళ్ళు ఫాలో అప్ చేసి తక్షణమే వాళ్లకు ఆ నష్టపరిహారం అందే విధంగా మరి వాళ్ళు చేయాలని చెప్పేసి కూడా రైతుల తరపున నేను కోరుకోవడం జరుగుతుంది. మరి మనం చూసుకుంటే ఇప్పుడు కంది పంట అయిపోయి ఆల్రెడీ మరి కందులు కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం. అయినా ఇప్పటికీ కూడా రైతుల ఖాతాల్లో అమౌంట్ పడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకి ఏ విధంగా కూడా మరి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి తక్షణమే మరి మళ్ళీ కూడా పర్సనల్ గా ఒకసారి హార్టికల్చర్ ఏవో గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. పర్సనల్ గా ఇవన్నీ కూడా ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల పంట, మరి ఈ రోజైతే ఇక్కడ అరటి పంట 4 ఎకరాల్లో అరటి పంట అనేది వేయడం జరిగింది. మరి దాదాపుగా ఎక్కడా కూడా కొంచెం కూడా మిగలకుండా మరి పూర్తిగా నష్టపోవడం జరిగింది. దీనికి తగ్గట్టుగా నష్టపరిహారం రావాలి. మరి ఇందాక అగ్రికల్చరల్ ఏవో గారిని అడిగితే మొక్కజొన్నకు నష్టపరిహారం కింద ఎకరాకు ఎంత ఇస్తున్నారు అని అడిగితే మరి వాళ్ళు దాదాపు ఒక 15,000 వరకు రావచ్చన్న విషయం చెప్పారు. నాకు తెలిసి అది ఏ మాత్రం కూడా సరిపోదు. కేవలం వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో మందులు తెచ్చిన దానికి కూడా సరిపోదనే బాధపడుతున్నారు. దయచేసి మరి దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో నాయకులు గాని ఆఫీసర్లు గాని అధికారులంతా కూడా స్పందించి తక్షణ నష్టపరిహారాన్ని రైతులకు అందే విధంగా చేయాలని చెప్పేసి ఈ రోజు రైతుల తరపున గుంతకల్ నియోజకవర్గంలో పామిడి మండలం అయితేనేమి, అలాగే గుంతకల్ మండలం ఐవార్పల్లిలో
నష్టానికైతేనేమి మరి తక్షణమే వాళ్ళు నష్టపరిహారం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.